హీరోని ఒంటరివాణ్ణి చేశారు అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. అందరికీ హాయ్ ఫ్రెండ్స్. అల్లు అర్జున్ కేసు ఇప్పట్లో పోయేలాగా లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ సంబంధించిన మ్యాటర్ దాంట్లో విలేకరులు కొన్ని ప్రశ్నలు అడిగారు. అందులో ఒక విలేకరు వచ్చేసి మీకు ఇంతవరకు న్యాయం అని చెప్తారు సార్ అని అడిగింటే ఆయన ఒక సమాధానం చెప్పారు. ఇందులో అల్లు అర్జున్ తప్పేం లేదు, ప్లస్ వచ్చేసి రేవంత్ రెడ్డి కూడా తప్పు లేదని ఆయన చెప్పారు. రేవంత్ రెడ్డి సీఎం అవడానికి ఆయన కింద నుంచి పై స్థాయి వరకు ఎంతో కష్టపడి ఎంతో శ్రమతో ఆయన ఆ స్టేజ్కి వెళ్ళడం జరిగింది. ఇంటెలిజెంట్ సంధ్యా థియేటర్ తొక్కిస్లాట ఘటనపై ఆయన స్పందన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియా సమావేశాల్లో చెప్పడం జరిగింది. ఆ విశేషాల్లో కొన్ని కీలకంగా మారాయి. మీడియా చిట్చాట్తో ఆయన స్పందించారు. గోటితో పోయేదాన్ని గుడ్డల దాకా తెచ్చుకున్నారు. అభిమాని మృతి చెందిన తర్వాత వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓదార్చడం జరిగింది. చాలా బాగుండేది. ఆ మృతురాలి ఫ్యామిలీతో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత పరామర్శించుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఎవరైనా కూడా ఆ ప్లేస్లో ఉంటే అలాగే చేయాలి. అభిమాని మృతి చెంది ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి పరామర్శించుంటే చాలా బాగుండేది. మానవతా దృక్పథం లోపించినట్లయింది. బన్నీనే కాదు ఆయన టీం అయినా స్పందించాల్సింది. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పేరు ఆయన చెప్పలేదు, కానీ అరెస్ట్ చేయడము సరికాదని ఆయన చెప్పడం జరిగింది. బన్నీ స్థానంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నా కూడా, ముఖ్యమంత్రి అయినా కూడా అక్కడ జరిగిన ఘటనను చూసి ఏ ప్రభుత్వమైనా కూడా అలానే చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇలా స్పందించారనేది సమాచారము. పవన్ కళ్యాణ్ గారు సీఎం రేవంత్ రెడ్డి గురించి పాజిటివ్గా ఏం చెప్పారంటే, సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో బెనిఫిట్ షోలకు టిక్కెట్ల ధర పెంచుకునేందుకు ఆయన అవకాశం ఇచ్చారు. అల్లు అర్జున్ విషయంలో ముందు వెనుక ఏం జరిగిందో నాకైతే తెలీదు. అభిమానులకు అభివాదం చేయాలని ప్రతి హీరోకు ఉంటుంది. ఈ ఘటనలో హీరోని ఒంటరివాణ్ణి చేశారు అని పవన్ కళ్యాణ్ అయితే చెప్పడం జరిగింది. ఇక పోలీసుల గురించి పవన్ కళ్యాణ్ ఇందులో పోలీసులది తప్పు పట్టను అని ఆయన ప్రత్యేకంగా చెప్పడం అయితే జరిగింది అని మీడియా సమావేశంలో మీడియా చిట్చాట్లో ఆయన చెప్పడం అయితే జరిగింది. మరలా నెక్స్ట్ వీడియోలో ఇలాంటి అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. ఈ వీడియో గురించి మీ సమాధానం ఏంటో మాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. 30 లైక్స్ అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని వస్తూ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.